హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము గూగుల్ పే ద్వారా డబ్బులు ఎలా పంపించాలో చూద్దాము. ముందుగా మీ మొబైల్లోనే గూగుల్ పే యాప్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా జీపే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు ఈ స్క్రీన్లో డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మనం ముందుగా స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఎలా చేస్తామో చూద్దాము. ఈ స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా ఒక స్కానర్ వస్తుంది. ఈ స్కానర్ యూజ్ చేసి మనము క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వగానే ఇక్కడ మనం ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నామో వారి పేరు కనిపిస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకుని మీరు ఎంత డబ్బులు అయితే పంపించదలుచుకున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఉదాహరణకి నేను 10 రూపీస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక ఈ రైట్ యారో మీద క్లిక్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేయగానే మీకు బ్యాంక్స్ లిస్ట్ కనిపిస్తుంది. మీకు మోర్ దాన్ 1 అకౌంట్ ఉంటే కనుక ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పే అనాలి. సో నాకు ఒకటే బ్యాంక్ ఉంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ పే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీ 6 డిజిట్ యూపీఐ పిన్ అడుగుతుంది. సో అక్కడ మీరు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇలా ఈ టిక్ మార్క్ వచ్చిందంటే దీని అర్థము పేమెంట్ వాళ్ళకి వెళ్ళినట్టు. మీరు చేసిన పేమెంట్ వాళ్ళకి స్క్రీన్ షాట్ షేర్ చేయాలంటే ఈ స్క్రీన్ షాట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. చేసి వారికి జీమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా మనము స్కాన్ క్యూఆర్ కోడ్ ఆప్షన్ చూసాం. నెక్స్ట్ పే ఫోన్ నంబర్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఎలా పేమెంట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు పే ఫోన్ నంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఎవరికైతే పంపించదలుచుకున్నారో డబ్బులు వారి ఫోన్ నంబర్ అడుగుతుంది. సో మీరు ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఉదాహరణకి నేను ఈ ఫోన్ నంబర్ ఎంటర్ చేశాను. వారి ఫోన్ నంబర్ మీ కాంటాక్ట్స్లో ఉంటే కనుక మీకు కింద కనిపిస్తుంది. ఒకవేళ కనిపించలేదు అంటే మీరు అదే నంబర్ ఒకసారి వెరిఫై చేసుకుని పే అనొచ్చు. లేదంటే ఆ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ ముందులాగే మీరు ఎంత పంపించదలుచుకున్నారో ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి. నేను ఉదాహరణకి 10 రూపీస్ ఎంటర్ చేశాను. మళ్ళీ ఈ రైట్ యారో మీద క్లిక్ చేయాలి. చేయగానే ఈ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ పే అనాలి. పే అనగానే ఇక్కడ మీ 6 డిజిట్ యూపీఐ పిన్ అడుగుతుంది. సో ఆ యూపీఐ పిన్ని మళ్ళీ ఎంటర్ చేయండి. చేశాక ఇక్కడ ఈ టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ పేమెంట్ వారికి చేరుతుంది. సో అలాగే మనం మరొక ఆప్షన్ కూడా చూద్దాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఈ పే యూపీఐ ఐడి ఆర్ యూపీఐ నంబర్ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ముందుగా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ యూపీఐ ఐడి ఆర్ నంబర్ అని అడుగుతుంది. మీరు వారి దగ్గర యూపీఐ ఐడి ఆర్ నంబర్ తీసుకుని ఆ నంబర్ని ఎంటర్ చేయండి. ఉదాహరణకి నేను ఒక నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఒక నంబర్ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఈ కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఈ స్క్రీన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ముందులాగే పే అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ రైట్ యారో మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని పే అనాలి. పే అనగానే ఇక్కడ మనకి మళ్ళీ ముందులాగే యూపీఐ పిన్ అడుగుతుంది. సో అది ఎంటర్ చేయడం. ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నొక్కిస్తే మీ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా మనము జీపే యూజ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చో. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.